హాయ్ ఫ్రెండ్స్, మన సొసైటీలో లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో చెప్తాను. మన టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కావ్యారెడ్డిని తిరుమలలో వివాహం చేసుకున్నారు. నిన్న వాళ్ళ రిసెప్షన్ జరిగింది. ఆ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వైఫ్ కి సంపాదించే క్యాపబిలిటీ ఉన్నా డెలిబరేట్ గా తను ఎటువంటి వర్క్ చేయకుండా ఇంటిని మెయింటైన్ చేయడానికి మీద హక్కు తీసుకోవడానికి హైకోర్టు నిర్ధారించింది. ప్రపంచంలో ఇండియా మిలిటరీ మీద 5th లార్జెస్ట్ స్పెండర్ గా నిలిచింది. మన వాళ్ళు 2025 ఎండికల్లా $92.1 బిలియన్ స్పెండ్ చేశారు. రాజా శివాజీ అనే మూవీ మరాఠీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకుంది. కానీ చావా ఓపెనింగ్స్ దరిదాపుల్లోకి లేదు. సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే మనకు గుర్తొచ్చేది వాటర్ మిలన్ అండ్ మ్యాంగోస్. ముంబైలో వాటర్ మిలన్స్ కాస్ట్ 5 to 7 రూపీస్ పర్ కేజీకి పడిపోయింది. సొసైటీలో రేప్స్ వల్ల ఎటువంటి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయడానికి విత్ ఇన్ నో టైమ్ లిమిట్స్ అని చెప్పారు హైకోర్టు. ఇంతకు ముందు ఒక వీడియోలో సల్మాన్ ఖాన్ రాజమండ్రితో ఒక వీడియో చేస్తున్నామని చెప్పాం కదా. మూవీలో సల్మాన్ ఖాన్ ఒక సూపర్ హీరోగా కనిపించే అవకాశం ఉందంటే ఈ మూవీ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. అలాగే సల్మాన్ ఖాన్ గురించి ఇంకొక అప్డేట్. రాజా శివాజీ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ గా కనిపిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నారు. ప్రెజెంట్ జరిగిన ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ 993 క్లోజ్ టు 1000 రూపీస్ పర్ సిలిండర్ గా మారింది. రాబోయే కొన్ని రోజుల్లో సిలిండర్ ని 1000 రూపీస్ కి మారుస్తూ జియో పాస్ చేస్తారంట. యూట్యూబర్ సమై రైనా అండ్ రణ్వీర్ కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్ షోకి వస్తున్నారు. మదర్ పని చేయిస్తూ అలాగే ఇంటిని చూసుకోవడం అంటే చాలా కష్టం వితౌట్ హెల్పింగ్ సిస్టమ్ అని యామీ గౌతమ్ చెప్పారు. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. టాక్సిక్ మూవీ June 4th నుంచి పోస్ట్ పోన్ అవడంతో June 4th పెద్ద మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంక ఎటువంటి మార్పులు లేవంట.